పాలకొండకు చెందిన అండర్ 18 కబడ్డీ జట్టు సభ్యులకు అవసరమైన క్రీడా సామాగ్రిని టీడీపీ సీనియర్ నేత పల్లా కొండబాబు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చిన్నతనంలో క్రీడలపై తనకున్న ఆసక్తిని గుర్తు చేసుకున్నారు. స్పోర్ట్స్ అంటే నాకు బాల్యం నుంచి చాలా ఇష్టం. ముఖ్యంగా క్రికెట్, కబడ్డీ ఆడేందుకు మక్కువ చూపేవాణ్ణని, ఇప్పుడు మన పాలకొండ నుంచి యువత క్రీడల్లో ప్రావీణ్యం సాధించడం గర్వకారణమని పల్లా కొండబాబు పేర్కొన్నారు. వైజాగ్ లో జరిగే పోటీల కోసం బయలుదేరిన కబడ్డీ జట్టుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించి వచ్చేలా తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆటగాళ్లను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పీఈటీ రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ వెన్నపు చంద్రరావు, సత్యసాయి స్కూల్ అధినేత దూబా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ జట్టును ఘనంగా సాగనంపారు. క్రీడలతో ఎంకరేజ్ చేస్తూ అథ్లెటిక్స్లో, వాలీబాల్లో నాకు మార్గదర్శకంగా ఉంటూ ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసింది మా వెంకటరెడ్డి గారికి. అలాగే నా సహచరుడు, నా పార్ట్నర్ సత్యసాయి స్కూల్ కరస్పాండెంట్ గారు టీవీ గారికి, అలాగే మన కోషల్ గారు లక్ష్మణ్ గారికి, కొడుకు శుభ గారికి, నాకు అత్యంత అబ్బాయి పొయ్యాల శంకర్ గారికి. శాఖలు అంటే మేము కొంచెం ముందుకుపోయినా ఒక అనుకున్నట్టుగా జాబ్ వచ్చింది, పెట్టుకోవాలి 5,000 జాబ్ వచ్చింది. అలాగే చాలామందికి జాబ్ వస్తే మా గురువు గారు చెప్పినట్టు గెలిపోవడం చేసినాను. కానీ స్పోర్ట్స్ మీరు చాలా చక్కగా తరగా పెర్ఫార్మెన్స్ అడ్మిట్ చేశారు. అభినందనలు మేము కూర్చున్నాం. అయితే ఒక్కొక్కరు ఒక అదృష్టం ఉంటుంది, అంటే మీ అదృష్టం ఉంటుంది. మనం 20% కష్టపడాలి. మన పరీక్షలో మార్కులు 40 మార్కులు వస్తే క్వాలిఫై చేస్తాం. 100 కూడా మనం కష్టపడే ముందు, గోదావరిలో దిగే ముందు తల్లిదండ్రులు స్మరించుకోండి. మీరు సృష్టించినటువంటి శ్రీకాంతరావు ఎక్కువ స్మరించుకోండి. మీకు అభిమానించినటువంటి మమ్మల్ని స్మరించుకోండి. వస్తుంది ఇటువంటి ఒత్తిడికి మీరు ఉంటారు కదండి. కాబట్టి మీరు చక్కగా ఈ నేషనల్స్లో గెలుస్తారు. మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మంచి టీం దొరికారు మాకు. మీరు ప్రధానమంత్రి గెలవాలని కోరుకుంటూ నా భావాన్ని అందరూ కోరుకుంటూ ఇంకా కష్టపడండి. మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకేనా?